ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఏం ఛానల్ ఇది? విత్ యువర్ బ్రెత్. ఈ శ్వాసతో రెండు శ్వాస గురించే మాట్లాడాలి. శ్వాస అంటే శరీరము అంటే భూతత్వం, మనసు అంటే జలతత్వం, పంచభూతాలలో 4 రూపాయలు. శ్వాసతో కూడి ఉండడం అంటే శ్వాసను గమనించడం అంటే దేని గమనించడం ఇప్పుడు ద్వారా ఏదైతే శ్వాస ప్రక్రియ జరుగుతుందో అదే చైతన్యం. శ్వాస చైతన్యం అంటే శ్వాస లేకపోతే మనకి జీవన ప్రమాణం ఉంది. శ్వాస ఆగిందంటే శరీరం పని అతంత శ్వాస పుట్టింది. ఏ యోగైనా సాధన చేయగా ఒకనొక పరిస్థితి తర్వాత మొత్తం శ్వాసకతని తెలుసు. ఆ శ్వాస చుట్టే ఉంది ఆ దైవం అనేది. ఆ కథ దైవం కథ శ్వాస. అందుకే శ్వాసని గమనించడం అంటే ఆత్మని గమనించడం. ఆత్మని గమనిస్తుంది దైవాన్ని. ప్రయత్నం చేయగా ఎప్పటికో అంటుంది. ఇలా కూర్చొని అలా భూమి దేవుడికి అన్నది అసంభవం. దైవాన్ని పట్టుకోవడం, ఇలా కూర్చొని అలా దైవం దొరికితే ఇంకేముంది. ఇందులో ఒక పదం స్కేల్ కథ అంత సంఖ్య ఆ టైప్ అంటే మాట్లాడుతుంటే అటు ఆరోగ్యంగా చేసే పనులను భౌతిక జీవితంలో ఏ కష్టాలు బాధలు వచ్చినాయి పరంగా ఉంటాయి. 10 మందికి మార్గదర్శనం చేసే పరిస్థితులు ఉంటారు. దగ్గరికి ఎవరు ఏ సమస్యతో దానికి సంబంధించిన సహజంగానే చెప్పడానికి సంబంధించిన పరిష్కారం అంటే ఎన్నెన్నో మార్పులు వస్తాయి. దయచేసి శ్వాసతో ప్రయాణం చేయాలి. ఈ శ్వాసతో ప్రయాణం చేయాలంటే శాకాహారిగా ఉంటుంది. ఎందుకు శాకాహారిగా? దైవం కథ. దయ్యాలతో ఉండాలంటే మాంసం చేయాలా, దైవంతో ఉండాలంటే శాకాహారిగా మాట్లాడు. అంతే. నువ్వు దైవంతో ఉంటావా దయ్యాలతో? దయ్యాల కూడా తినడం అంటే మాంసాహారానికి తింటాడు, దైవంతో తినడం శాకాహారి. ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాల్సిన సమయము, పీల్చుకోవాల్సిన సమయము ఆసన్నమై చూడండి. ఒక 40 శాకాహారిగా ఉంటూ ప్రాంతాన్ని గమనిస్తూ రోజులు చూడండి. మరి మన బీ విత్ యువర్ బ్రెత్ ఛానల్ కి ఈరోజు సందేశాన్ని ఇచ్చిన ధ్యానవత్సర ధ్యాన జగత్ ఎడిటర్ కేశవరాజు మాస్టర్ గారికి, మన దామోదర మహాస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అద్భుతమైన కోటేషన్ దొరికింది సార్. దయ్యాల కూడు దేవతల ఆహారం. దైవ కూడా దయ్యాల కూడా దొరికింది సార్. అది చాలా అద్భుతం సార్. మంచి కోటేషన్. దయ్యాల కూడా తింటే